ఆహా. తీసుకుపోతే మీకు పాలకు అసలు ఇబ్బంది లేదు. మేము మా ఇంట్లో పాలు ఏది అనకూడదు కానీ ఇక చెత్త పాలు తాగుతున్నాం అమ్మ. ప్యాకెట్ పాలు, ఆ పాలు, ఈ పాలు తాగుతున్నాం. 2 సంవత్సరాలు నువ్వు తాడేసే పని లేదు, కొద్దిగా అలవాటు అయినాకనే కానీ పాలు కాగబెడితే ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ కట్టింది అనుకోండి, పాలు ఇస్తుందా మళ్ళీ? కట్టినాక 1 నెల 2 నెలలు ఇస్తుందండి. కట్టినాక అంటే ఇప్పుడు ముందు ఈనిన తర్వాత సంవత్సరం ఇస్తుందా? సంవత్సరం గ్యారంటీ. మనం ఎప్పుడు కట్టేయాలి మళ్ళీ? అదే ఏదకు వస్తుందండి మేతలను బట్టి. ఆ ఎదకు వచ్చినప్పుడు మనం క్రాస్ అయిపోయాం అంతే. అంతేగాని ఇంజక్షన్ కాదుగా ఇంజక్షన్ వేస్తే ఒక్కోసారి ఫెయిల్యూర్ అయిద్దట, రాదట. అది పనికి రాదు. ప్యూర్ లేకపోతే ఒక్కోసారి ప్యూర్ నాటు ఆవులు మీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు దీని వ్యవసాయం కూడా చేస్తాయి కదా, దీన్ని చేపియలేదండి. కొంతమంది ఆడవాటికి కూడా వేస్తారు కదా. ఈ 4 దొంతి అది ఏమైందంటే పాలకానే ఉంచుకోండి. అచ్చా, అలవాటు చేయాల. అలవాటు చేయాలంటే మళ్ళీ ఏదో కర్ర వేస్తారుగా, అందుకనే పాలు ఎత్తది. ఇది ఆంబోతు అంటే. ఇది పిల్ల ఎక్కడిది? ఇది తెచ్చారా? ఇక్కడ ఈ ఊరు మనం ఖమ్మం అవతల చూడండి, ఆ మూపురం ఇది ఆంబోతు. ఎన్ని సంవత్సరాలదండి ఇది? 3 సంవత్సరాలు ఊరి మీద. ఇప్పుడు 3 ఏళ్ళని 4వ సంవత్సరం. అంటే ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చు క్రాసింగ్, డబ్బులు ఏం లేదు. ఎదొచ్చినప్పుడు క్రాస్ చేయాలి. మంచి బ్రీడ్ ఇది. ఇప్పుడు పిల్లలు కూడా హెవీగా ఇలానే ఉంటాయి. ఇగోదండి చూడండి, అక్కడ ఉంది బాగు దూడ తాడు కట్టి. నాకు చాలా ప్రాణం అండి ఆవులు అంటే. నేను ఇప్పుడు దొడ్డి తీసుకున్న అక్కడ మన పుల్లయ్య గారి ఇంటి పక్కన ఇల్లు కట్టుకున్నాక పక్కన వాళ్ళది మన తాళ్ళూరి ధర్మారావు గారు ఉన్నారుగా, వాళ్ళ స్థలం నేనే తీసుకుంది పక్కన 6 కుంట్లు. అయితే మంచి ఆవు కావాలని తిరుగుతున్నా కానీ నాకు సరిగ్గా దొరకట్లే అక్కడ. ఇది దాని పిల్ల లక్షణాలు ఉన్నాయి చూసారా? ఆంబోతు పిల్ల ఇది ఆంబోతు, దీని పిల్ల ఇది. వెరీ గుడ్. పేర్లు పెట్టలేదా వీటికి? రాముడు, భీముడు ఇంకా పెట్టాలి కదా. పెట్టాలా? పేరు చెప్తే అవి గ్రహించాలి. ఇప్పుడు మనిషిని చూడండి, పేరు చెప్పని చూస్తాడు. పేరే మళ్ళీ దా దూ అనకూడదు, అట్లా అనొద్దు. పేరే ఏ రే రామా అనగానే చూడాలా. అది కరెక్ట్ దాని యొక్క మోడల్. ప్యూర్ నాటు ఆవులండి. జాతి అంతరించిపోతుంది రాను రాను, ఎవరు పెంచట్లా వీటిని. ఇప్పుడు ఎక్కడున్నాయండి? ఇంతకుముందు ఊరికి ఎన్ని ఉండే? ఒక 100, 200, 1000 కూడా ఉండే ఊరికి. ఇది దీనికి ట్యాగ్ వేసారేంటి? చెవికి ట్యాగ్ వేశారు. అప్పుడు గవర్నమెంట్ ఏదో మనకి జనాభా లెక్కకి వేసారండి. ఈ ఆవుల లెక్క కూడా గవర్నమెంట్ డాక్టర్లు వచ్చి, గవర్నమెంట్ డాక్టర్లు ఆవులకు కూడా లెక్కలు వేసేటప్పుడు ఈ చెవికి ట్యాగ్ వేస్తారు. పొడవు ఆగమ్మా అమ్మ ఏమందండి అమ్మా లక్ష్మి పేరు కూడా కాదేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆవులకి 90% లక్ష్మి అనే పెడతారు, లేకపోతే బంగారం అని పెడతారు కొంతమంది. ఎవరు పట్టుకున్నా పొడుసుడు గిడుసుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలానే ఉండాలా. ఇది ఎన్నిసార్లు ఈనిందండి అమ్మ? ఇది 4 సార్లు ఈనిందా? వెరీ గుడ్. ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? దాదాపు కదండి 6 లీటర్లు. అంతే. ఆవును మనం ఎక్కువ పాలు ఆశించొద్దు, కాకపోతే గంగి గోవు పాలు గరిటడైన చాలు. అంతేనండి. అంతేగా, అలానే అనుకోవాలి మనం. దుంతది కాబట్టి ఒక 6 లీటర్ మందం ఇంటి మందం పిండుకుంటామండి. అది ఇంటి మందం దూడ వదిలేస్తారు, దూడ బలంగా ఉంటుంది. దూడ ఇప్పుడు మేము పిండాలన్నా దూడ వదలాలా, వదలకపోతే ఎలాగా? దూడ బతికితేనే ఇవి వచ్చేది. నాటు ఆవులు, ప్యూర్ నాటు ఆవులు. మీ అబ్బాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. పేరేంటి మీ బాబు పేరు? వినోద్ కుమార్. ఏం చేస్తున్నారు? బండి ఉందా? మీ సొంత బండి ఉందా? వెరీ గుడ్. ఉంటే ఇంకేయాలి, హ్యాపీ. ట్రాక్టర్ ఉండాలా మీకు? మరి దానికి తగ్గ 5 ఎకరాలు 6 ఎకరాలు ఉండాలి. మరి ఉందా అమ్మా? ఈ రోజుల్లో 6 ఎకరాలు ఉండి ఒక ట్రాక్టర్ ఉంటే చక్కగా చేసుకుంటే మంచి లైఫ్. చాలా జాగ్రత్త చేయాలి. అది మరీ ఎకరాలు 100 ఎకరాలు అవసరం లేదమ్మా. 5 ఎకరాలు ఉంటే చాలు. ఎక్కువ ఉన్నా చేయలేం. అమ్మా దా దా దా. చూసారా ఎంత? హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వీడియో? ఇవన్నీ కూడా ప్యూర్ నాటు ఆవులు. ఇప్పుడు ఎవరు కూడా పెంచక, శ్రద్ధ లేక, పిల్లలు చదువుకొని పట్టణాలు వెళ్ళిపోతుంటే పెద్దవాళ్ళు చేయలేక ఇదే. దీని పేరు గంగాదేవి. వెరీ గుడ్.
లక్ష్మి గంగాదేవి ఇది సరస్వతి సరస్వతి వెరీ గుడ్ మంచిగా ఉన్నాయి ఆవులు ప్యూర్ నాటు ఆవులు మీకు మన దేశీయ వాళ్ళి మన ఇండియాకి సంబంధించినటువంటి ఆవులకి ప్రధానంగా అది ఆ మూపురం ఉంటుందమ్మా ఆ మూపురం జెర్సీ ఆవులకు ఉండదు అది మంది కాదు అది అసలు మంది ఫారెన్ బ్రీడ్ దాని ఆవు దాని పాలు కూడా మంచిది కాదు జెర్సీ ఆవు పాలు తాగితే 10 సంవత్సరాల కల్లా క్యాన్సర్ అటాక్ అయింది జర్మనీ దేశస్తులే చెప్పారు జెర్సీ ఆవు పాలు తాగితే క్యాన్సర్ అటాక్ అయింది అని జర్మనీ సైంటిస్టులు చెప్పారు వాడొద్దు కూడా అవి మన వాళ్ళు చాలా మంది అది పాలు ఎక్కువ ఇస్తుంది 20 లీటర్లు కూడా ఇస్తుంది జెర్సీ ఆవు పాలు కానీ పాలు మంచివి కావు ఎక్కువ ఇచ్చిన లాభం గంగి గోవు పాలు గరిటెడైనా చాలు అన్నారు కానీ జెర్సీ పాలు గరిటెడ చాలు అని అవడం అండు తెలిసినోడు అండు తెలియని వాళ్ళు తాగుతానే ఉంటారు జెర్సీ పాలు ఎక్కువ ఇస్తుంది 20 లీటర్లు ఇస్తుంది 30 లీటర్లు ఇస్తుంది కానీ మీది మంచి ఇంట్రెస్ట్గా పెంచుతున్నారు మరి పిల్లలకు కూడా నేర్పాలండి మన నుంచి వీటిని పోనీయవద్దు పిల్లలు కూడా ఇప్పుడు మీ బాబు ఉన్నాడా వినోద్ కుమార్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలా ఒక్కటేనండి ఇంట్రెస్ట్ మెయిన్ సంపాదన నెక్స్ట్ స్టెప్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే సంపాదన అది మన ఎమ్మట వస్తుంది ముందే సంపాదన కావాలన్నోడికి అది మనకి వెనక రాదు లక్ష్మీదేవికి ఒక లక్షణం ఉందమ్మా మనం కావాలి అనుకుంటే లక్ష్మీదేవి పారిపోద్దట నిజం మనం వద్దు అనుకుంటే మనం ఎమ్మట పడుతుందట నిజం అమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో అందరు చూడండి షౌకులకి అలవాటు పడి సిటీలకి అలవాటు పడి పెద్దోళ్ళని వదిలేసి ఆవుల్ని వదిలేసి పొలాల్ని వదిలేసి ఊర్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు మెరుపు దేశాలకి ఆ లైట్లు చూసి ఆ సిటీలని చూసి మోసపోతున్నారండి అసలు ఒరిజినల్గా మనకున్న బంగారం లాంటి ఫ్యూచర్ పల్లెటూరులే మరి నేను ఎందుకు సిటీ నుంచి పల్లెటూరు వచ్చి అంజనాపురం ఇల్లు కట్టుకున్న పిచ్చోడినయ్యా నేను చదువుకున్నాండి మరి నాది బయోసైన్స్ బయోటెక్నాలజీ నేను చదువుకున్నా మరి నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ చూద్దామని కానీ హైదరాబాద్ నాకు నచ్చల హైదరాబాద్ కరెక్ట్ కల్చర్ కాదండి అది కొద్దిగా మొత్తం కలుషితం హైదరాబాద్లో చూడండి 100కి 90 మంది రోగిష్టులే ఉంటారు కానీ ఆ రోగం ఉందని వాళ్ళకి తెలియదు కష్టపడరు తినేస్తారు ఆశ ఎక్కువ పడతారు జీతాలు ఉద్యోగాలు వాళ్ళ ఫ్యూచరు మంచిగా ఉండదు హాస్పిటల్ కూడా అక్కడే ఎక్కువ చూడండి మరి రోగాలు ఎక్కువ ఉంటే హాస్పిటల్ ఎక్కువ మరి మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ బతుకుతున్నారు మరి ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు నేటివిటీ ఇక్కడే మీరు వెరీ గుడ్ మీ పేరు చిరంజీవి వెరీ గుడ్ మా నాన్న పేరు రాములండి మీ నాన్న పేరు రాములు ఇక్కడే మీరంతా నేటివిటీ మీ ఇల్లు ఇదే ఇల్లు మీరు వెరీ గుడ్ మీకు ఎంతమంది పిల్లలు మీకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఈయన వినోద్ కుమార్ గారుని మీ పాప చదివించారా వినోద్ కుమార్ని చదివించేనే పోకుండా ఇక ఇంటి దగ్గరే మరి ఎక్కడా చదివాడు మన బాబు 7 అంటే స్టడీ మామూలు సార్లే అండి ఇప్పుడు చదువుకున్నోడైనా ఉద్యోగం చేయాలి కదా ఉద్యోగం అంటే ఏంటి కూలే మీకు అర్థం కావటల్లా ఉద్యోగం అంటే ఏంటి కూలే అఫీషియల్ కూలీ వాడు కూలోడే పొద్దున్న సాయంత్రం దాకా వాడి దగ్గర చేసి జీతం తీసుకుంటాడు కూలేగా ఉద్యోగం కూడా కూలే ఏది మనం స్వతంత్రంగా చేయాలి అంటే వ్యవసాయం ఒక్కటే వ్యవసాయం చేసినోడు ఎప్పుడూ వాడు ఓనరే అవుతాడు వాడు కూలీ అవడు అందుకనే భూమి ఉండటం అదృష్టం దానికి తోడు పాడి పంట ఉండాలమ్మా పాడి పంట ఉంటే అప్పుడు ఆ పెంట ఎరువుగా మనం వాడితే మనకు ఆ రోగాలు కూడా రావు మనం పండించే పంట కూడా సహజంగా పండించవచ్చు నాది ఇప్పుడు నేను తీసుకున్న 6 కుంట్లో టమాటా కొత్తిమీర పుదీనా అన్నీ వేస్తా నాకు తెలుసు మందులేని నేను అది ఈ ఆవు పేడలు ఇవి అక్కడ తీసుకుంటా కొంతమంది ఉన్నాయి అక్కడ ఆవు ఇప్పుడు అందుకని మిమ్మల్ని కూడా అడుగుతాను ఇప్పుడు నాకు పేడ కావాలంటే తీసుకెళ్ళి వచ్చాది మూత్రము మొక్కలకి వేస్తా మీరు ఒక లోటా ఇచ్చిపోతే పొద్దుటి లేచినప్పుడు పోతాయి కదండి అదే ఒక డబ్బా ఇస్తే ప్లాస్టిక్ డబ్బా హ్యాండిల్ పట్టుకోవడానికి నేను తయారు చేస్తానండి దశపర్ణి కషాయం అగ్నేయ అస్త్రం ఆవు మూత్రం ఆవు పేడతో చేస్తాం నాటు ఆవే కావాలి మనకి జెర్సీ ఆవు చేయం అది కూడా చేస్తాను నేను పొలాలకు కొట్టాను నేను మా మొక్కలకు కొడితే పురుగులు చచ్చిపోయినాయండి అంటే మీరు రైతులు చెయ్యాలి యాక్చువల్లీ కానీ మీరు రైతులు కూడా అలవాటు పడ్డారు దీనికి ప్యాకెట్ల మందులకి డబ్బా మందులకి అలవాటు పడానండి ఇప్పుడు ఒక డబ్బా ఉందనుకోండి డ్రమ్ము అలాంటి డ్రమ్ములో చేసి పెడితే మనకి దాదాపు సంవత్సరం వాడచ్చు దాన్నే కొద్ది కలుపుకుంటూ మళ్ళీ చాలా చెయ్యాలా మరి మీ అబ్బాయికి కూడా ఇంట్రెస్ట్ ఉందో లేదో వినోద్ కుమార్కి చేస్తాడు వ్యవసాయం చేస్తాడా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదంతా మీ దగ్గర పెంట అమ్మ ఈ పెంట ఉన్నప్పుడు కోళ్ళు ఉపయోగం కంపల్సరీ కోళ్ళకు కూడా పెంచాలంటే పెంట ఉండాలి
ఈ పెంటలో పురుగులు తింటే కోళ్ళకి మంచిగా బలంగా ఉంటాయి, రోగాలు రావు. పెంట లేనిది కోడి బతకదు. పెంట, పంట, పాడి, పంట, పెంట, కోళ్ళు అన్నీ పెంచితే మీరు ఇక ఎక్కడ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు. మీ బాబు అయితే హీరో. ఎందుకంటే ఆయనకి ఏదో దేవుడు దేవాల మంచిగా మీరు పెట్టిన పొలం ఉంది, ట్రాక్టర్ ఉంది. కాకపోతే ఆయన తెలివిగా ఉండాలి, ఇప్పుడు మంచిగా చేసుకోవాలి. దా చిన్ని దా, మా దగ్గర కూడా ఉంది లైకా, మాది ల్యాబ్. ఉండాలి, కుక్కలు కూడా ఉండాలి, మనకి సేఫ్టీ అన్నమాట, సెక్యూరిటీ. పాములు ఏమి వచ్చినా కూడా అటాక్ చేస్తాయి. మీ బాగుంది, మంచిగా ఉంది, కష్టపడుతున్నారు, వెరీ గుడ్. మీ సొంత భూమి కదా ఇది? మీరు వ్యవసాయం చేస్తూనే ఉంటా చిన్న, వెరీ గుడ్. చదువు నీకు ఇంట్రెస్ట్ లేదు, వెరీ గుడ్. అదిగో ఏది చదివినా కోటి విద్యలు కూటి కోసం అన్నారు, కోటి విద్యలు కూటి కోసం అన్నారు. అంటే అర్థం ఏంటి? మనం చేసేదంతా కూడా ఎవరు చేసినా, కలెక్టర్ చేసినా, యాక్టర్ చేసినా, ఎవడు చేసినా దీనికోసమే. అర్థమైందా? ఇంకా వాళ్ళకంటే మన జీవితమే చాలా సహజమైంది. మనకి మంచిగా ఉంటే రోగాలు రొప్పులు రావు. ఆవు పేడతో మీరు కల్లాపు చల్లండి, వైరస్ బ్యాక్టీరియా రాదు. దాంట్లో బయోటిక్ ఉంటుంది ఆవు పేడలో. మీరు ఇంకా ఆవు పేడతో మీరు వ్యవసాయం బాగా చేయాలి. మరి ఇప్పుడు పాలేకర్ గారు ఉన్నారు, ఆయన సైంటిస్ట్, వ్యవసాయ సైంటిస్టు. ఒక్క ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు అన్నాడు. మీరు ఎన్ని ఎకరాలు చేయాలి చెప్పండి? ఇప్పుడు 30 ఎకరాలంటే ఒక్క ఆవుతో చేయొచ్చు అన్నాడు. అంటే ఏంటి? ఒక్క ఆవు మూత్రం పేడలో అంత బలం ఉంటుంది. సాయిరాములు గారు మీరు మంచిగా చేయండి. నేను కూడా వీటిని కషాయాలు తయారు చేయడం వచ్చా మీకు? బాబుకి తెలుసు అనుకుంటా, నేను చెప్తాను. తెలుసమ్మా? మూత్రం పట్టాలా, తర్వాత పేడ నేను చెప్తాను, ఒకసారి చేద్దాం. మన దగ్గరే ఉందిగా, డబ్బా కావచ్చు పెట్టి చేద్దాం. ఎందుకంటే మీ వ్యవసాయానికి ఎలా వాడాలో చూపిస్తా. మీరు పురుగు మందులకి ₹1 కూడా పెట్టక్కర్లా. రైతులు అలా వాళ్ళకి తెలియకనో కొంత, లేకపోతే చేయలేక ఒక్కసారి చేస్తే అమ్మ నిజంగా ఒక్కసారి చేయాలా. అదే వాటిని తిప్పేస్తూ ఉంటే మళ్ళీ మనం సంవత్సరం వాడచ్చు. అదే అగ్నేయాస్త్రం, దశపర్ణి కషాయం, తర్వాత ఘనజీవ అమృతం, ద్రవజీవ అమృతం. అమృతం అంటే అర్థం ఏంటి? బతికించేదని. మరి అంత పవర్ ఉంటుంది ఆ ఆవులో. మీకు మంచిగా ఉంది, వెరీ గుడ్. నేను కూడా ఒక ఆవుని కొనుక్కుందాం, పెంచుదాం అనుకుంటున్నా. మీరు చెప్పారు కదా, మరి చూద్దాం. మరి ఇప్పుడు ఇది ఈనిన తర్వాత మరి మనకు తెలియదు కదా, ఇదంతా తతంగా ఉంటుంది ఈనప్పుడు. అమ్మా మీరు కూడా వెరీ గుడ్. మీరు చదువుకున్నారమ్మా? ఎక్కడ దాకా చదివారు? 5th క్లాస్. వెరీ గుడ్. చదువుతారుగా మొత్తానికి. అయితే మనకి అంత నాలెడ్జ్ చాలమ్మా. మరి ఎక్కువ ఉన్నా ఆలోచనలు అవధులు దాడితే తర్వాత ప్రమాదాల్లో పడతాం. చదువు ఎక్కువ ఉన్నోళ్ళు మాత్రం ఏం చేస్తున్నారమ్మా? సిటీల్లో వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ సహజమైన జీవితాన్ని కోల్పోయి ఆర్టిఫిషియల్కి అలవాటు పడిపోయి ఆ కాంక్రీట్ ఫారెస్ట్. ఇప్పుడు అమెరికా సిటీ ఉంది, హైదరాబాద్ ఉంది, అదేం అడవి? అది కాంక్రీట్ ఫారెస్ట్. దానివల్ల క్యాన్సర్ అటాక్ అవుతుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మీరు ఒక సిటీలో వెళ్ళండి, వేడి ఎక్కువ ఉంటుంది. మరి పల్లెటూరులో వేడి తక్కువ ఉంటుంది. కాంక్రీట్ మనకి ఫారెస్ట్ రియల్ ఫారెస్ట్, వాళ్ళది కాంక్రీట్ ఫారెస్ట్. ఈ కాంక్రీట్ ఫారెస్ట్ డెవలప్ చేయడం వల్ల మనుషులకి రకరకాల థైరాయిడ్, బీపీ, క్యాన్సరు, ఆర్థరైటిసు, గ్యాస్ ట్రబులు, మోకాలు నొప్పులు, ఇవన్నీ కూడా అన్నాదమ్ములండి. ఈ రోగాలన్నీ కూడా అన్నాదమ్ములు, ఒకదానికొకటి అతుక్కొని వస్తాయి మనిషికి. అవి అటాక్ అయినాయి అంటే మనిషి డ్యామేజ్ అయిపోతాడు. దానికి కారణం ఏంటంటే ఈ సిటీ లైఫ్ అలవాటు పడిపోవడం, కల్తీ తిండులు. అర్థమైందా మీకు? అందుకని నేను ఇక్కడికి వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే కొద్దిగా మారుచుదాం మనం. ఇప్పుడు నేను ఒక్కడనే చెప్తే వింటారా అని ఎవరు కూడా ముడుచుకుని కూర్చుంటే ఎప్పటికి డెవలప్ అయింది చెప్పండి? గాంధీ గారు మొదటి అడిగి వేశారుగా. అలా వేయకుండా నేను ఒక్కడిని చెప్తే వాడు ఆంగ్లేయులు వెళ్ళిపోతారా అనుకుంటే అయ్యేదా? ఫిట్ ఇండియా చేసేదే అది. అందుకనేసి ప్రతిదీ కూడా మంచి మోటివేషనల్గా ఉండాలి. మాది ఛానల్ ఉందమ్మా అండి, మేము పెద్ద వీడియోలు చేస్తూ ఉంటాను. నేను మన సాయిరాములు గారు పెట్టిన వీడియోలు కూడా మంచిగా పెడతాం. దీనివల్ల ఏమవుతుందంటే మన వీడియోలు కొన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్తాయి, వాళ్ళకు కూడా చాలా మంచిగా నచ్చుతాయి. మనకైనా సహాయం కూడా అందొచ్చు వాళ్ళ ద్వారా. మంచి చేసేటోడికి మంచోడు సహాయం చేస్తాడు, చెడ్డోడు చెడగొడదామని చూస్తాడు. అంతే కదమ్మా. ఇప్పుడు మనలో మంచి ఉందనుకో, మనల్ని ఎవడు చెడగొట్టలేడు. ఇప్పుడు తామర పువ్వు ఉంది, కమలం పువ్వు ఉంది, బురదలో పుడుతుంది. అంత మాత్రాన అది బురద నట్టించుకుంటుందా? దాని అందం దానికే ఉంటుంది. అలా మంచోడు ఎక్కడైనా సరే మంచోడే ఉంటాడు. ఓకేనా? కనుక మీరు కూడా మంచిగా డెవలప్ చేయండి, ఇంట్రెస్ట్గా ఉండండి. మీరు మీ బాబుకి కూడా చెప్పారు కదా, వెరీ వెల్. మీకు తోడు ఉంటాడు మీ బాబు, మీ పాప. ఓకేనా? అంత సమస్యలు అంతా ఓకేనా? పెళ్ళిళ్ళు అయిపోయినాయా మరి? వెరీ గుడ్. మీరు మంచి ప్రశాంతంగా ఉండండి, మంచిగా నేను చెప్పినట్టు చేయండి. మీ వ్యవసాయంలో మాత్రం ఈ నాటు ఆవులు యూరియాని, పశువుల ఎరువుని వాడండి మీరు.
నాకు తెలిసి మీరు అంత ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు, అంటే మీకు తెలియకనో మరి అంత చేయలేకనో. వెరీ గుడ్, నేను చెప్తా కాడ నుంచి చేద్దాం. నేను కూడా ఒక ఆవు మీ దగ్గర తీసుకుంటాను. ఏదో ఏదో మంచిది ఉన్నట్లు లేతది, మనకి దానికి ఒక 10 సంవత్సరాల ఫ్యూచర్ ఉన్నట్టు. ఇంకో విషయం తెలుసా సాయిరాములు గారు, ఇప్పుడు ఆ ఆవు అనేది ఎన్ని సంవత్సరాలు బతికిద్ది పూర్తిగా? అది దేవుడు గీటు మన సక్రంగా గీయాలి కదా. అసలు యాక్చువల్లీ ఇప్పుడు మనిషి 100 అని చెప్తాం, 100 అని చెప్పొచ్చు, అంటే ఆయుష్ బతకడం అనేది కాదు, చెప్పలేము, దేవుడు దయ అది. దేవుడు దయ. దానికి ఇప్పుడు మనిషి 100 కదా, ఆవు అయితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బతికింది. ఆ లోపు కొంచెం వయసు కూడా వెరీ గుడ్ బాగుంది, మంచి లొకేషను. ఇది నేచురల్గా ఇలాగ ఉంటే ఇల్లు అయినా సరే ఏమైనా సరే వాతావరణం ఇలా ఉండాలి, ఇది కరెక్ట్. మనం సిటీలు అనుకుంటాం కానీ పై మెరుపులే అవి మనిషిని తొక్కేస్తాయి. దానివల్ల కాలుష్యము, రోగాలు, రొప్పులు, మానసిక ఒత్తిడి అండి. అక్కడ 2 లక్షలు సంపాదించినోడు కూడా ప్రశాంతంగా బతకడు సిటీలో. మనం అనుకుంటాం కదా, అక్కడికి వెళ్తే ఓ అబ్బా లైఫ్ మంచిగా ఉంటుంది, అరే నువ్వు చదువుకోలేదారా, చదువుకోరా అని చెప్తాం. పెద్దోళ్ళే చెప్తారు, ఇది తెలియకనే వాళ్ళకి, పెద్దోళ్ళకి కూడా తెలియదు వాస్తవంగా. ఈ రోజుల్లో మనకి పల్లెటూళ్ళల్లో వాతావరణమే మంచిది, పల్లెటూరు మంచిది కదా. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిపోయి రిటర్న్ వచ్చి నేను అంజనాపురంలో ఇల్లు కట్టుకుంటే ఎవరు నమ్మట్లేదమ్మా, ఎవరు నమ్మట్లా. అరే మీరు ఇల్లు కడతారా అన్నారు, కట్టి చూపించా. మీరు ప్లేస్ తీసుకుంటారా అన్నాడు, తీసుకుని చూపించా. మీరు వేస్తారా పంటలను, వేస్తా, నువ్వు కొత్తిమీర వేస్తా, పుదీనా వేస్తా, టమాటా. నా టమాటాకు ఒక్క మందు ఉండదు, నేను కాయలు ఇస్తాను తినండి మీరు. ఒక్క మందు ఈ ఊర్లో మొత్తం తిరిగి చూస్తున్నాను, అందరూ ఈ యూరియాలు, పొటాషులు, పురుగు మందులు కొట్టేస్తున్నారు. కొద్దిగా మచ్చొస్తే మందు కొట్టా, నేను కొట్టను. పురుగు తింటేనే నేను తింటా. అంటే అర్థం ఏంటి, పురుగు తిన్నది అంటే అది మంచిదని, పురుగు చచ్చిపోయింది అంటే విషం. పురుగు వెంటనే చచ్చిపోద్ది, మనిషి కొన్ని రోజులకి చస్తాడు. అది గమనించాలా. రైతులు కూడా మంచిగా, మీరు అనుకుంటారు కానీ రైతులు అరే ఇదంతా ఎవరు చేస్తాడులేరా, ఇదంతా ఇద్దా, డబ్బులు వస్తాయా, ఎకరాలు అంటే ఒక్కటేనండి, ఫస్ట్ ఓపిక ఉండాలా, సహనం ఉండాలా. రైతు ఫస్ట్ సహనం చేస్తే తర్వాత భూమి బంగారం అయింది, అవునా కదా. మీరు రైతులు కనుక భూమి బలంగా ఉంటే రోగాలు వస్తాయా? భూమిలో సారం అయిపోయింది కదా, మీరు ఎరువులు వేస్తున్నారు, రసాయనిక ఎరువులు. కనుక అవన్నీ మార్చాలంటే దానికి లక్షణం ఏంటంటే ఆ ఒక్కటే. అందుకే గోమాతని గోమాత అన్నారు, తల్లి పోషించేదని. గోలక్ష్మి అన్నారు, అంటే మనకి ధనం, నిజమైన ధనం ఆవు. అర్థమైందమ్మా? అది కనుక మీరందరూ కూడా మంచిగా ఇలానే పాడి పంటతో నిండు నూరేళ్ళు చల్లగా, రైతులు చల్లగా ఉండాలి. అర్థమైందా మీకు? అది అలా చేస్తే మీకు ఆరోగ్యపరంగా, ధనం పరంగా కూడా ఉపయోగాలు ఉంటాయండి మంచిగా. ఇప్పుడు మీ బాబు ఉన్నాడు, లేటెస్ట్గా చేయొచ్చు, ఇంకా చేస్తాడు వ్యవసాయం. ఆయనకి మరి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. నేను చెప్తున్నా కదా, చూడ ఆంబోతు అది ఇది ఊరోళ్ళు వదిలేరు, ఒక దేవుడి పేరు మీద వదులుతారు. దేవుడి పేరు మీద, కొంతమంది ఏమో తన పెద్దోళ్ళ పేరు మీద ఆంబోతు అంటారు. అంటే ఇది క్రాసింగ్కి ఎవరైనా వాడుకోవచ్చు, వీళ్ళు వాళ్ళు అని కాదు. ఇప్పుడు మన ఆవుకైనా తెచ్చి క్రాస్ చేయించుకోవచ్చు. ఎక్కడ నుంచి వస్తారు, మన ఏపల్గట్ట నుంచి ఒక రెడ్డి గారు ఆవుని యాన్ ఎక్కించుకొని మా ఇంటి దగ్గర. ఎన్ని ఉన్నాయి మన ఊర్లో ఇలాంటి ఆంబోతులు? 2 ఉన్నాయండి. దేవుడు ఎన్ని 4 సంవత్సరాలు ఇది దేవుడి పేరు మీద వదిలేరు. అందరు రైతులు దీన్ని యూటిలైజ్ చేసి వాడుకొని ఎవరైనా మేత పెడుతూ ఉండాలి. అంటే పెట్టేదేం లేదు, అదే తింటది, శాలకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు వెళ్ళిద్ది, ఎవరు దాన్ని అబ్జెక్షన్ చెప్పొద్దు. ఇప్పుడు మీ చేనులో మేస్తుంటే మేపియాల, అది తినుకుంటే అదే వెళ్ళిపోద్ది, మనం గడ్డి అక్కర్లేదు, దానికి తెలుసు. ఇది మన చేను అనుకో, ఇలా తినుకుంటే ఇంకొక శాలకి దాన్ని ఇష్టం వచ్చినంత లెక్కపోద్ది. ఆడాడన్న నీళ్ళుంటే నీళ్ళు తాగుద్ది, మళ్ళీ మేసుకుంటూ మళ్ళీ పొద్దుకే టయానికి. వెరీ గుడ్. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన రైతు చిరంజీవి గారు, సింగపూపాలెం, సుజాతానగర్ మండలం. చూడండి, నాటు ఆవులతో, నాటు ఎద్దులతో వీళ్ళు చక్కగా వ్యవసాయం చేస్తూ ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నట్టుంది వీళ్ళకి. వీళ్ళు హాయిగా దాంతోనే జీవనోపాధి, వ్యవసాయ ఆధారకంగా బతికినటువంటి కుటుంబం. వాళ్ళ నాన్నలు తాతల నుంచి వ్యవసాయకంగానే ఆధారితంగానే బతుకుతున్నారు. వాళ్ళ అబ్బాయిలు కూడా రైతుగానే తయారు చేశారు. వాళ్ళ అబ్బాయిని ఎంటెక్లు, బీటెక్లు చదివి సిటీల్లోకి వెళ్ళి అరే మీరు కలుషితమైనటువంటి వాతావరణంలో బతకండ్రా అని చెప్పలేదు ఆయన. వాళ్ళ అబ్బాయి కూడా రైతుగానే బతుకుతున్నాడు. వెరీ వెల్. ఈ రోజుల్లో చెప్పండి, రైతు కొడుకు రైతు అవుతున్నాడా? ఒక వృత్తి విద్య చేసుకునేటోళ్ళు కొడుకు వృత్తి విద్యలు చేస్తున్నాడా? చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే వీళ్ళొక సిటీలకు అలవాటు పడి, సోకుల జీవితాలకి అలవాటు పడిపోయి ఎక్కువ సంపాదించాలనే ఆశతో ఎక్కువ సంపాదించి ఆరోగ్యాన్ని చెడుగొట్టుకొని మరి వచ్చిందంతా డాక్టర్లకి, హాస్పిటళ్ళకి పెట్టి మళ్ళీ జీరోకి వస్తున్నారు. ఇదంతా మనకు అవసరమా?
చెప్పండి. నేచురల్గా మనది నిజమైనటువంటి అడవుల్ని చెడగొట్టి కాంక్రీట్ ఫారెస్ట్లని సిటీలని డెవలప్ చేస్తున్నారు. దీని పరాకాష్ట ఏంటంటే మనకి ఫ్యూచర్లో మనిషి యొక్క జీవితం దుర్భరమైపోతుంది, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు. ఆరోగ్యం అంటే అన్నిటికంటే గొప్ప ధనం. అది తెలియక మనిషి ఆశకి లోనై సిటీలకు పరిగెత్తి ఉన్న పొలాలు, ఇళ్ళు, పెద్దవాళ్ళని వదిలేసి వాళ్ళని నానా ఇబ్బందులకి గురి చేసి సిటీలకు పారిపోతున్నారు. చాలామంది పారిపోతున్నారు. ఆశకి ఎక్కువైపోయి డబ్బు సంపాదించాలని ఆశ, కానీ వాళ్ళు ప్రశాంతంగా అక్కడ కూడా సంపాదిస్తున్నారు, కానీ ప్రశాంతంగా లేక వాళ్ళు రోగాలకి గురై ఇక్కడ పెద్దోళ్ళకి సహాయం లేక ఇటు వీళ్ళు బాధపడి అటు వాళ్ళు బాధపడుతూ చాలామంది దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. చెప్పడానికే సిటీలో మా అబ్బాయి సిటీలో ఉద్యోగం అంటాడు, కానీ ఇక్కడ గ్లాస్ మంచినీళ్ళు కూడా పెద్దోళ్ళకి అందించే పరిస్థితి లేకుండా వెళ్ళిపోతారు. ఇక ఫారెన్ దేశాలు వెళ్ళిన వాళ్ళు ఇత చెప్పే అవసరం లేదు. వాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంటారు. సంపాదిస్తున్నారేమో కానీ దేవుడు తెలియాలా, కానీ వాళ్ళ తల్లిదండ్రులకి దూరం అయిపోయి, చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి దూరం అయిపోయి ఫారెన్లు వెళ్ళిపోయి ఏం సాధిస్తున్నారు చెప్పండి. వాళ్ళు తినేది పట్టెడు మెతుకులు, ఆనందంగా బతకాలా, పట్టెడు మెతుకులు తినాలా, అంతకంటే మనిషికి ఏం కావాలా, ఏం కోరుకొని వాళ్ళు ఫారెన్ దేశాలు మన ఇండియాని తల్లిని తలదన్ని కాళ్ళతో తన్ని ఫారెన్ వెళ్ళిపోయి మన దేశానికి సేవ చేయవలసింది పోయి వాళ్ళ దేశానికి సేవ చేస్తూ అక్కడే వాళ్ళ సిటిజన్లుగా మారిపోయి అక్కడే బతుకులు తీస్తున్నారు. మన దేశంలో పుట్టి మన దేశం అంటే ఏంటో గొప్పతనం చూపించాలా, రైతు మన భూమి బంగారు భూమి అని నిరూపించాలా, యూత్ అంతా కూడా ఎలక్ట్ అవ్వాలా. చూడండి, ఒక రైతు కుటుంబం ఇది. ఈ రైతు కుటుంబం మన పాత అంజనాపురం సుజాతానగర్ మండలంలో మన చిరంజీవి గారు, ఇంటి పేరండి గోరింట్ల చిరంజీవి గారు, వెరీ వెల్. చూడండి, ఆయన ఎంత ఒబీడియంట్గా, ఎంత హానెస్టీగా, ఎంత ఒబీడియంట్గా, ఎంత గట్టిగా ఉన్నారు అంటే ఆయన వాతావరణం, పల్లెటూరు వాతావరణంలో బతకబట్టి. అదే ఇతను సిటీలో ఉండుంటే ఈ పాటికి మల్టీ హాస్పిటళ్ళల్లో జాయిన్ అయిపోయి చాలా ప్రాబ్లంలో పడిపోయేటోళ్ళు. కనుక సిటీ లైఫ్ అనేది చెప్పుకున్నంత మంచిది కాదు ఫ్రెండ్స్. ఇప్పుడున్న యూత్కి కూడా చెప్తున్నా, యూత్ కూడా మారండి. మీకున్న 5 ఎకరాలు 10 ఎకరాలు మీ తల్లిదండ్రులకి దగ్గరుంటూ చేసుకుంటూ మీరు లక్షలు దాంట్లో కూడా సంపాదించవచ్చు. మీరు లక్షణంగా ఉంటే లక్షలు వస్తాయి, లక్షణంగా మనం పని చేస్తే లక్షలు ఉంటాయి. కానీ ఆశపడద్దు. ఆశలు పడి కూడా నిరాశలు పాలై పెద్దోళ్ళు వదిలేసి ఊర్లోని ఒళ్ళకాళ్ళు చేసేస్తున్నారు. ఆశలకి లోనైపోయి దయచేసి ఆశలకి లోనొద్దు, మాయలో పడొద్దు. మీరు కూడా నేచురల్గా పాడి పంటలతో చేసుకుంటూ మన పాలేగారు చెప్పినట్టు ఒక్క ఆవుతో 30 ఎకరాలు చేయొచ్చు అన్నారు. మరి చిరంజీవి గారికి, గోరెట్ల చిరంజీవి గారికి ఎన్ని ఆవులు ఉన్నాయి, ఈయన ఎన్ని ఎకరాలు చేయాలి ఇప్పుడు చెప్పండి మీరే. అంటే ఆవుతో చేసినటువంటి వ్యవసాయం బంగారము, కల్తీ ఉండదు, ఎరువులు పురుగులు మందులు వాడవలసిన అవసరం ఉండదు, ఆరోగ్యకరమైన తిండిని మనం పొందవచ్చు. కనుక దయచేసి అందరూ కూడా వ్యవసాయం వైపు యూత్, ముఖ్యంగా యువత మారాల. యూత్ కూడా వ్యవసాయం వైపు మంచిగా మళ్ళాల. వ్యవసాయం బాగుంటే దేశమంతా బాగుంటుంది. వ్యవసాయం ఎక్కడైతే దెబ్బతింటుందో మనిషి జీవితం, వాడి ఆరోగ్యం చెడిపోతే మనిషి వాడు ఏమి చేయలేడన్నమాట. కనుక మనుషులందరూ కూడా ముఖ్యంగా యూత్ మన ఇండియన్స్ అందరూ కూడా మారాలి. రైతులకు కూడా మంచి సపోర్ట్ చేయాలి. రైతులు కూడా, పెద్దవారు కూడా ఇప్పుడు అలసిపోయి చేయలేక, అరే నువ్వు చదువుకోరా, ఫారెన్ వెళ్ళిపోరా అని పిల్లల్ని ఒత్తిడి పెట్టొద్దు దయచేసి. అది మంచి జీవితం కాదని గమనించాలా. ఎప్పటికైనా మన జీవితం, మళ్ళీ పల్లెటూరి రైతులుగా జీవితాలే బాగుంటాయి, వాళ్ళే బంగారు బాట వేస్తారు. యూత్ కూడా రైతులుగానే మారాలా. యూత్ కూడా ఈ లైట్లకి, షోకులకి, పెద్ద పెద్ద సిటీలకి అలవాటు పడిపోయి మీరు ఆడంబరమైన జీవితాలకి అలవాటు పడి ఒరిజినాలిటీని పోగొట్టుకోవద్దు దయచేసి. మన చిరంజీవి గారు ఆదర్శంగా చూడండి. కోరట్ల చిరంజీవి గారు మన యూత్కి ఆదర్శం. వాళ్ళు కూడా చూడండి ఎంత కష్టపడి చూడండి. ఇక్కడ పెద్ద ఆంబోతు కూడా ఉంది వాళ్ళ దొడ్లో చూడండి. ఈ ఆంబోతు అంటే ఊరికి వదులుతారట పూజ చేసి. ఈ ఆంబోతు ద్వారా ఇదే సెమ్ను, ఈ ఆంబోతు యొక్క బీజాన్ని మళ్ళీ ఊరంతా కూడా వ్యాపింపజేస్తారు. చూడండి ఎలా ఉందో ఆంబోతు. ఇది ఇంకా పిల్లే, ఇంకా ఇది 4 సంవత్సరాలు. ఇంకా లైఫ్ ఇంకా చాలా ఉంది. ఇంకా హైట్ అయిద్దట, ఇంకా లావ్ అయిద్దట ఇది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. కనుక ముఖ్యంగా యూత్ కోసం ఈ వీడియో. యూత్ మారిపోవద్దు. యూత్ మారితే నెక్స్ట్ ఉన్న తరాలన్నీ మారిపోతూ ఉంటాయి. కనుక పెద్దవారు కూడా యూత్ని ఇబ్బంది పెట్టొద్దు, సమర్థించాలా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలా. పెద్దవాళ్ళే ఈరోజు అరే 10 లక్షలు పెడతా, 20 లక్షలు పెడతా, అమెరికా వెళ్ళిపోరా, బీటెక్ చదువు కదా, బీటెక్ చదివినంత మాత్రం వ్యవసాయం చేయకూడదా? చదువుకున్నాడు పనికి రాడా? ఎవరన్నారు? చదువుకుంటేనే ఇంకా తెలివితేటలు ఎక్కువై మంచిగా వ్యవసాయంలో ఇంకా నాణ్యమైనటువంటి వ్యవసాయం పండించడానికి ప్రయత్నం చేయాలా. యూత్ చూస్తున్నారు కదా, కొంతమంది రైతులు ఆశలు పడి పాపం వాళ్ళు పురుగు మందులు, ఎరువులు వాడి దెబ్బతింటున్నారు రసాయనికంగా. వాళ్ళకి నేచురల్గా, సహజంగా ఎలా వాడాలా, వ్యవసాయం ఎలా చేయాలో అనేది తెలిసిన వాళ్ళు వాళ్ళకి చెప్పాలా.
వాళ్ళకు కూడా మంచి ఆదాయాన్ని చూపించే విధంగా ఉంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎవరైనా సరే కొద్దిగా ఎంతో కొంత సంపాదించుకున్న ఆశ ఉంటుంది కనుక వాళ్ళకు కూడా సంపాదన విధానం ఈ విధంగా కూడా సంపాదించవచ్చు అని చూపిస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటారు కనుక దయచేసి మీరందరూ యూత్ కూడా మారండి. మీరు రైతులుగా ఉండండి. మీరు సరదాగా అనుకుంటే ఎప్పుడో ఒకసారి 10 రోజులు ఉండి రండి. హైదరాబాద్ సరదా ఉంటే, బొంబాయి సరదా ఉంటే, ఢిల్లీ సరదా ఉంటే, కానీ ఎల్లకాలం అక్కడే ఉండిపోకండి. అలా ఉంటే మీకే డ్యామేజ్ అయ్యింది, మీరే నష్టపోతారు. ముఖ్యంగా ఫారెన్ దేశాలు వెళ్ళిపోయేటోళ్ళు చెప్తున్నాను, తల్లిని తన్ని వెళ్ళినట్టే. మీరు అనుకుంటారు వచ్చేద్దాలు సంపాదించుకొని రాలేరు, అక్కడే ఉండిపోతారు మీరు. దానివల్ల మీరు ఇండియన్గా భారతీయులుగా పుట్టి భారతదేశానికి సేవ చేయవలసింది పోయి ఇతర దేశాల్లో సేవ చేసి కేవలం డబ్బు ఆశ కోసం మీరు అక్కడే ఉండిపోతాం, కరెక్ట్ కాదు. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీకు లక్షల సంతోషంగా బతకడానికి మనిషికి లక్షలు అవసరం లేదు, లక్షణమైన జీవితం ఉంటే చాలని మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కనుక యూత్ ధన్యత తప్పనుకోవద్దు. మీరందరూ మంచిగా మీ ఫ్యూచర్ బాగుండాలా. నాట్ ఓన్లీ ఫ్యూచర్, ఆల్సో హెల్త్. ముఖ్యంగా ఆరోగ్యం కూడా బాగుండాలి. మనిషి సంతోషంగా బతకాలంటే ఆరోగ్యం బాగుండాలి. ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం లేకపోతే కోట్లున్నా ఏం లేనట్లే. కనుక అది గమనించి పెద్దవాళ్ళు కూడా దయచేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. నువ్వు సంపాదించు, సిటీ వెళ్ళు, ఫారెన్ వెళ్ళు అని ఇబ్బంది పెట్టొద్దు. అర్థం చేసుకోండి. మీ పిల్లలు మీ దగ్గర ఉంటే పొద్దున్న లెగిస్తే పిల్లల్ని చూసుకుంటే ఆ తృప్తి వేరు. మీరు ఎక్కడో ఫారెన్లో ఉండి మీరు కనీసం మీకు ఒంట్లో బాగాలేకపోతే వచ్చి చూసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. ఒక్కసారి రావాలంటే 2 లక్షలు 3 లక్షలు అయింది, మరి రాడు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక దయచేసి ఫారెన్ వెళ్ళాలి అనుకున్నోళ్ళు ఆ డబ్బుతో ఆ పెట్టుబడితో మీరు ఇక్కడే ఒక వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ప్రారంభించి మన భారతదేశంలో ఉండి మన భారతదేశాన్ని డెవలప్ చేయండి. దయచేసి మనం కిట్ ఇండియా అనేసి వాళ్ళని వెళ్ళగొట్టాం, మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బతకడం అనేది సిగ్గు చేయటైన విషయం. కనుక దయచేసి ఫారెన్లో వెళ్ళి బతకాలన్నోళ్ళు మార్పు తెచ్చుకోండి, మారండి. మీరు అక్కడ సంపాదించుకొచ్చి మళ్ళీ మన దేశానికి సేవ చేస్తున్నారా? చేయట్లా అనుకుంటున్నారు. మీరు వెళ్ళి సంపాదించి మన ఇండియాకే పెడదాంలే, మన ఇండియాలో హాస్పిటల్ పెడదాంలే, మన ఇండియాలో డెవలప్ చేద్దాంలే అని. కానీ ఎక్కడ చేస్తున్నారు? మీరు అక్కడ అతుక్కుపోతున్నారు, అలవాటు అయిపోయి మేము రాలేమంటున్నారు. కనుక దయచేసి మీరు అందరూ కూడా మారండి. ఇప్పుడు చూడండి, ఉదాహరణ ఒక్క రైతు చిరంజీవి గారిని మీరు ఉదాహరణకు తీసుకుంటే అతను వాళ్ళ అబ్బాయిలు కూడా చదివించారు, కానీ వాళ్ళ అబ్బాయికి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్, వ్యవసాయం వైపుగా వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా చూడండి, వాళ్ళు కూడా ప్రోత్సహిస్తున్నారు. కనుక ఇలాంటి రైతులు మనకి ఆదర్శం. ఆశపడే రైతు ఎప్పుడైనా సరే తన పిల్లల్ని దూరం అయిపోతాడు. ఆశ పడొద్దు. ఆశ అనేది పిల్లల్ని దూరం చేసేస్తుంది. మీరు కేవలం మేము డబ్బు సంపాదించాలని పిల్లల్ని అమెరికాలో పంపిస్తున్నారు కదా, అమెరికా నుంచి పిల్లోడు రావాలంటే మీకు ఏమైనా ప్రమాదం అయితే ఎంత ఇబ్బంది అవుతుంది. మీకు ఆ డబ్బు సంపాదించుకోవాలంటే మన దగ్గర లేవా వనరులు ఉన్నాయి. ఇండియాలో ఉన్న వనరులు ఎక్కడా లేవు. ప్రపంచ దేశాల్లో ఇండియాలో చాలా వనరులు ఉన్నాయి. కాకపోతే ఆ వనరులు మనం బయటకు తీయాలా, మనం తెలివిగా ప్రవర్తించాలా, కష్టపడాలా. అలా చేస్తే మన వనరులే మనకి చాలు. మన భారతదేశం ఇండియా అమెరికా కంటే గొప్ప దేశంగా చేయాలంటే మనందరం మారాలా. దయచేసి ప్రపంచ దేశాల్లో ఇండియాకు ఒక మంచి పేరు ఉంది. సాంప్రదాయకమైన దేశము, లక్షణమైన దేశము, ఇమ్యూనిటీ పవర్ ఉన్న మనుషులు. నేను మొన్న కరోనా వచ్చినప్పుడు ఎక్కువ మంది చనిపోయింది ఫారినర్సే, కానీ ఇండియన్ వాళ్ళు తక్కువ మంది చనిపోయారు. ఎందుకు కారణం ఏంటంటే ఇండియన్స్లో ఉన్న ఇమ్యూనిటీ పవరు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ ఇవన్నీ ఎక్కడా ఉండవు. కనుక మీరు దయచేసి మీరు ఫారినర్స్ లాగా మారి మీరు కూడా అక్కడ ఇండియాకి మీరు ద్రోహం చేయొద్దు. భారత మాతకి మీరు అన్యాయం చేయొద్దు. ఫారినర్స్ మనల్ని ఏలారు 200 సంవత్సరాలు, కానీ వాళ్ళని మనం వెళ్ళగొట్టాం. మళ్ళీ మీరు వారి దగ్గరికి వెళ్ళి బతుకుతాంరా బాబు అంటే అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించుకోండి. మీకు మేము డబ్బు కోసమే వెళ్తున్నాం అమెరికాలు ఫారెన్లు అనుకున్నోళ్ళు మాత్రం దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించి ఆ డబ్బుని ఇక్కడే పెట్టుబడి పెట్టి ఇక్కడే కోట్లు సంపాదించండి. టాటా రతన్లు, అంబానీలు మరి కోటీశ్వర్లు అయ్యారు. మరి వాళ్ళు ఫారెన్ వెళ్ళారా? ఇక్కడ చదవలే, ఇక్కడే చేసుకోలేదా వ్యాపారాలు? ఇక్కడే బాగా డెవలప్ అవ్వలేదా? మనం మనసులో ఉండాలా. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మీరు ముందు మనసులో మేము అమెరికాలో సంపాదించాలనుకుంటే మీరు అలా లాక్ అయిపోతారు. ఇక్కడ చేయాలని మనసు ఉండదు. అసలు అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటే ఇక్కడ మీరు ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం ఫలిస్తుంది. ఓపిక ఉండాలా, సహనం ఉండాలా. కనుక యూత్కి చెప్తున్నా, ముఖ్యంగా వీడియోలు యూత్ కోసం. యూత్ మారండి, డెవలప్ అవ్వండి. సినిమా పిచ్చులు, షోకులకి అలవాటు పడకండి. నిజమైన సంతోషం మీ కష్టంలో. వ్యవసాయం చేసి చూడండి, చాలా సంతోషం ఉంటుంది. కష్టం అనుకుంటే ఏ పని మీకు చేయబుద్ధి కాదు. ఏ పనినైనా ఇష్టంగా చేయండి, సంతోషంగా చేయండి. యూత్కి చెప్తున్నాను, మీరు పనిలోని సంతోషం చూసుకుంటే మీకు జీవితం స్వర్గమయం అవుతుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది. కనుక మీరు నాటు వ్యవసాయం పల్లెటూర్లలో మీరు డెవలప్ అవ్వండి. కొంతమంది ఎన్ఆర్ఐలు, కొంతమంది ఫారెన్ నుంచి వచ్చేసి సంపాదించుకొని ఇక్కడ ఇండియాలో ఫామ్ హౌస్లు పెట్టుకొని రైతులుగా చాలా చేస్తున్నారు. వెరీ వెల్. అలాంటి వాళ్ళకి నేను ఇప్పుడు ఫేవర్గా ఉంటాను. అలా చేయండి, మంచిదే. మీరు కూడా
నేర్చుకోండి. ముఖ్యంగా వ్యవసాయంలో కొన్ని పద్ధతులు మార్చాలి. అది యూతే నడుంగట్టాలి, యూతే ఉండాలి. ఎందుకంటే పెద్దవారు వయసు అయిపోతుంది, వాళ్ళు ఇంకా ముందు వాళ్ళు ఏం చేయగలుగుతారు కనుక ఇప్పుడు యూత్నే మీరు నడుంగట్టాలి, వ్యవసాయం చేయాలి, కల్తీ ఆహారాన్ని నిరోధించాలి, వ్యవసాయాన్ని రసాయనికంగా వాడటం మానేయండి, సహజంగా చేయండి. సహజంగా వ్యవసాయం చేయాలంటే ముందు ఉండవలసిన చూడండి ఆవులు చూశారు కదా, చూడండి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో. వీళ్ళకి కష్టం అనిపిదట, చాలా ఇంట్రెస్ట్గా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఫీలింగ్ చూశాను. వాళ్ళు చిరంజీవి గారు ఏమో యాక్టివ్గా ఉన్నారు, నవ్వుతూ ఉంటారు. వెరీ గుడ్, ఆల్వేజ్ లాఫింగ్ ఆన్ ఫేస్. అది చాలా అదృష్టం. అది ఎన్ని కోట్లున్నా అది ఎంతమందికి వస్తే చెప్పండి అదృష్టం. కనుక యూత్ మీరు కూడా మారండి, మీరు కూడా కావలిస్తే పల్లెటూర్లకు షిఫ్ట్ అయిపోండి, వ్యవసాయం చేయండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. రైతులకి కొన్ని విషయాలు వాళ్ళు పాత మోడల్లే కరెక్టు, పాత వ్యవసాయ పద్ధతులే కరెక్ట్. వ్యవసాయం అనేది ఆర్గానిక్ అంటే సహజంగా చేయాలా. ఆవులే ప్రాణం వ్యవసాయానికి. ఆవులు, బర్రెలు, గేదెలు ఇవన్నీ కూడా మీరు వ్యవసాయంలో వాడండి దయచేసి. రసాయనిక ఎరువులు, ఫెర్టిలైజర్స్ వాడొద్దు. వాళ్ళని డెవలప్ చేస్తున్నారు మీరు. పురుగు మందు షాపుల వాళ్ళని, ఎరువుల దుకాణాల వాళ్ళని డెవలప్ చేస్తున్నారు. రైతు డెవలప్ అవ్వట్లా. రైతు పురుగు మందుకు 2000 పెడుతున్నాడు, ఆ 2000 రాక ఇబ్బంది పడుతున్నాడు. అసలు రైతుకు కూడా చాలా ఎలక్ట్ చేయాలా. మనం పాలేకర్ గారు రైతుల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. పాలే గారు ఒక్క ఆవుతో 30 ఎకరాలు చేయొచ్చు అన్నారు, అది నిరూపించారు. కొన్ని పల్లెటూర్లలో చేస్తున్నారు. మీరు ఒకసారి విజిట్ చేయండి. యూత్, ముఖ్యంగా యూత్ కూడా చేయండి, రైతులు కూడా చూడండి. పాలేకర్ పద్ధతిలో మీకు అన్ని రకాల పద్ధతులు ఎలా తయారు చేయాలో చెప్తారు కనుక మీకు మేము కూడా వీడియో పెడతాం, అవి కూడా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనమంతా కూడా భారతీయులం. భారతదేశంలో వ్యవసాయాన్ని డెవలప్ చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయానికి ఆవుల్ని పెంచాలి, నాటు ఆవుల్ని పెంచండి. వ్యవసాయం చూడండి, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్నా సరే, 1 ఎకరం ఉన్నా సరే చేయండి వ్యవసాయం. మీకు 1 ఎకరంలో కూడా బంగారం పండించవచ్చు. ఇంట్రెస్ట్ ఉండాలా, తెలివి ఉండాలా, చేయాలనే తపన ఉండాలా. మీరు బయట ఎవరో అమెరికా వెళ్ళాడు, ఎవడో ఆఫ్రికా వెళ్ళాడు, ఎవరో స్విట్జర్లాండ్ వెళ్ళాడని ఆశపడద్దు. మీరు ఎప్పుడైతే వాడిని ఊహించుకుంటారో మీకున్న ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది, మీకు శ్రద్ధ పోతుంది ఆటోమేటిక్గా. మీరు డెవలప్ అవరు, మీరు ఆలోచనలోనే ఉండిపోయి చేయవలసిన పని కూడా చేయరు. ఉన్నదానిపైన నిర్లక్ష్యం, లేని దానిపైన ఆశ వద్దు. లేని దానిపైన ఆశ పెట్టుకుంటే ఉన్నది స్వర్గాన్ని మీరు మర్చిపోతారు. మనకి ఇండియాలోనే స్వర్గం ఉంది. మన భారత్ మాల చాత గొప్పది. మన భూమి బంగారు తల్లి. మన మట్టి అంటే బంగారం మెళ్ళో వేసుకొని సోకులు చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు బంగారం. బంగారంతో ఒక నాగిలి చేయగలమా? బంగారంతో మనం ఆహారం తినగలమా? ఆకలి వేసినప్పుడు బంగారం ముద్దెత్తే నువ్వు ఓకే అంటావా? దాహం వేసినప్పుడు బంగారం తాగుతావా? బంగారానికి విలువ లేని వాటికి విలువ ఇస్తున్నాం, విలువ ఉన్న వాటి విలువని మర్చిపోతున్నాం మనం. అసలు విలువైంది మన భూమి తల్లి బంగారం. కనుక బంగారం లాంటి భూమిని కాపాడుకోవాలంటే యూత్ మారాలి. అందరూ వ్యవసాయదాయకంగా రైతులుగా మారండి. కల్తీ తిండ్లని మనం నిరోధించవచ్చు. కల్తీ వ్యవసాయాన్ని, ఎరువుల్ని మనం రసాయనిక ఎరువుల్ని తీసేసి సహజంగా పండిద్దాం. సహజమైన ఎరువు నిజంగా చాలా బంగారం లాంటి, దాని విలువ తెలియట్లేదు. రైతులు పెద్దవారు చేయలేక దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. యూత్ చేయండి దయచేసి. పాలేకర్ గారి పద్ధతిని పాటించండి. పాలేకర్ గారు ఒక రైతులందరి మీద ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు. మళ్ళీ మనం మంచి వ్యవసాయకంగా సహజమైన పంటలు పండియాలని ఆయన తపన కనుక ఆయన ఎన్నో పద్ధతులు చెప్పారు. పాలేకర్ పద్ధతులను ఒకసారి వీడియోలో చూడండి. కాకపోతే నేను కూడా పెడతాను. ఇన్ని రకాలుగా వ్యవసాయకంగా మనం ఎరువులను, పురుగు మందులను తయారు చేసి మన రసాయనాలు కుట్లల్లో అమ్ముకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు. కానీ అదొద్దు, మనకి సహజంగా చేద్దాం. సహజమైన పురుగు మందుని, సహజమైన ఎరువుని ఒక్కసారి వాడి చూడండి. జీవితంలో రైతు మళ్ళీ దాన్ని వదలడు. అంటే ఇంతకుముందు చేశారు రైతులు, కానీ వాళ్ళ పెద్దోళ్ళు చేసిన ఇప్పుడు చేయలేక సుఖానికి అలవాటు పడి, కంఫర్ట్కి అలవాటు పడి, రైతు కూడా కంఫర్ట్కి అలవాటు పడిపోతున్నారు. ఏదో ఒక డబ్బా తెచ్చాంలే, కొట్టేశాంలే, ఏదో ఒక బస్తా తెచ్చాంలే, జల్లేసాంలే అని రైతు కంఫర్ట్కి అలవాటు పడొద్దు. రైతు కంఫర్ట్కి అలవాటు పడితే భూమి పాడైపోద్ది. భూమి పాడైపోతే పంటలు పండవు. ఫ్యూచర్లో మన భూములు పంటడానికి పనికిరావు. అందుకని ఆ పద్ధతులను మానేయండి. పెద్దవారు కనుక వాళ్ళకి తెలియకపోతే, వాళ్ళు పెద్ద వాళ్ళ తాత ముత్తాతలు ఎలా చేశారు వ్యవసాయం, ఎలా చేశారు చెప్పండి చిరంజీవి గారు. మరి కనుక మా వీడియో కొద్దిగా లాంగ్ లెంత్ అయినా ఓపిక చూడండి. నా వీడియో చూస్తే బంగారు భవిష్యత్తు, దేశానికే బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం. అంతేగాని మీరు ఎన్నో వీడియోలు చూస్తారు, పనికిమాలిన వీడియోలు స్క్రోలింగ్ చేసుకుంటూ. వద్దు, దయచేసి మీరు మనకు పనికొచ్చేది, మన దేశాన్ని అభివృద్ధి పరిచేది, మన ఆహారం కల్తీ లేకుండా తినేది మంచి విలువైన వీడియోలమై కనుక మీరు ఓపికగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ చుట్టాలకి, మీ బంధువులకి, దోస్తులకి అందరికీ పంచండి. ఈ షేర్ చేయండి వీడియోని. దీని ద్వారా మీరు ఎంతో అలర్ట్ అవ్వాలి. దయచేసి మీరు కూడా, మీకు తక్కువ భూమి ఉందని బాధపడొద్దు. ఒక్క ఎకరంలో నెలకి 60-70 వేలు సంపాదించవచ్చు.
అది అలాంటిది 5 ఎకరాలు ఉంటే ఎంత సంపాదించవచ్చో మీరే చూడండి. అమెరికా కూడా వెళ్ళి వచ్చి సంపాదించే డబ్బు కంటే ఎక్కువ సంపాదించవచ్చు. కాకపోతే మీరు శ్రద్ధ వహించాలి. నిజ నిజాలు వాస్తవాలు గమనించండి. దయచేసి యూత్ మాయలో ఉన్నారు, మాయని వదిలేయండి. మీకు నిజమైన సంతోషం ఏంటో మీకు నేను చెప్తాను, మా వీడియోలో పెడతాను. అసలు నిజమైన సంతోషం ఆనందం ఎలా ఉంటుందో చూడండి. మీరు దయచేసి పై మెరుపులకి, పై ఆశలకి, మెరుపులకి మీరు ఆశపడి సిటీ వైపు, పట్టణాల వైపు వెళ్ళకండి. పట్టణాలు చాలా ప్రమాదకరం. అవి కాంక్రీట్ ఫారెస్ట్, సిమెంట్తో కట్టిన అడవులు అవి. దానివల్ల చాలా ఆరోగ్యాలు చెడిపోతాయి. చూడండి, హైదరాబాద్లో లక్షల హాస్పిటళ్ళు ఉన్నాయి. హాస్పిటల్ పెరుగుతుందంటే మనిషి పోతున్నాడనే అర్థం. హాస్పిటల్ పెరగకూడదు, ఒక్క హాస్పిటలే ఉండాలి ఊరికి. అలాంటిది 10 హాస్పిటల్ ఎందుకు అవుతున్నాయి? మనుషులు ఆరోగ్యాలని చెడగొట్టుకుంటున్నారు. స్ట్రెస్సు, కల్తీ ఆహారం, సరైన జీవన విధానం లేదు, శారీరక శ్రమ లేకపోవడమే దీనికి కారణాలు. యూతులు కూడా తినేయడం, సరిగ్గా శారీరక శ్రమ చేయకపోవడం, మంచి మెరుపులకి దురుపులకి అలవాటు పడిపోయి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. దయచేసి తమ్ముళ్ళారా, అన్నయ్యలారా, నా బంధువులారా, నా మిత్రులారా, మీకు నేను ఈ పెయిన్ నా బాధ్యతగా నేను వీడియో పెడుతున్నాను. వీడియోని చూడండి. ఈ విధంగా మన చిరంజీవి గారు చూడండి, వీళ్ళు ఆదర్శంగా ఉన్నారు కనుక వీళ్ళని నేను చూపిస్తున్నా. వీళ్ళు చూడండి, ఇప్పటికీ దేవుడి దేవాల మంచిగా ఉన్నారు, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నాకు ఈ రైతు గారు ఎన్ని వాళ్ళ అనుభవాలు చెప్పారు కనుక కొద్ది చేయలేక వాళ్ళు వ్యవసాయాన్ని కొద్దిగా అధిక చేస్తున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పాను, నాటు ఆవుల ద్వారా కూడా వాళ్ళు వ్యవసాయం బాగానే చేస్తున్నారు. ఇంకా దాంట్లో మెరుపులు మన పాలేకర్ గారు చెప్పిన విషయాలు వాళ్ళకి కొద్దిగా అవగాహన లేవట. నేను చెప్తాను. వాళ్ళకు కూడా దశపర్ణి కషాయం, అగ్నేయ ఆశ్రమం, గోవర్షిని, గోఅమృతం అన్నీ కూడా చేపించి వాళ్ళకు కూడా వ్యవసాయంలో వాడించి, దీనివల్ల వ్యవసాయానికి ఎంత లాభం, భూమికి ప్రాణం పోసిన వాళ్ళు అవుతారు. రైతు అంటే భూమికి ప్రాణం పోయాలా, అప్పుడు రైతుకి భూమి బంగారాన్ని ఇస్తుంది. అది మర్చిపోయారు. ఇప్పుడు ఎరువుల కొట్లకి, రసాయనిక ఎరువులకి ప్రాణం పోతున్నారు రైతులు. వాళ్ళ దగ్గర తెచ్చి జల్లేస్తున్నారు. తద్వారా భూమి పాడైపోతుంది. విషంతో సమానం. రసాయనిక ఎరువులు ఏవైనా, రసాయనిక పురుగు మందులు ఏవైనా విషంతో సమానం. కాకపోతే తొందరగా చచ్చిపోద్ది విషం వేస్తే. ఇవి మనుషులకి తొందరగా సాగకుండా క్యాన్సరు, థైరాయిడ్, లివర్ పాడైపోద్ది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. ఈ రోజుల్లో 100కి 90 మందికి ఉన్నాయి షుగర్లు, బీపీలు. ఎందుకు ఉన్నాయి అంటే ఇదే కారణం. కల్తీ ఆహారం మనం సరిగ్గా చేయకపోవడం. వ్యవసాయం అనేది రసాయనికంగా చేయొద్దు, సహజంగా చేయండి. చేయడానికి ప్రధానంగా కావాల్సింది ఆవుల్ని కూడా మీరు డెవలప్ చేసుకోండి. అందరికీ చెప్తున్నా, అందరు రైతులకు కూడా చెప్తున్నాను. కొంతమంది రైతులు అసలు పాడి లేదు కానీ పంట ఒకటే ఉంది. పాడి లేకపోతే పంట చెయ్యొద్దు. పాడి లేని వాళ్ళకి పంట చేసే అర్హత కూడా లేదు. వాళ్ళు విషాన్ని పంచుతున్నట్టు ప్రపంచానికి. వాళ్ళు చేసే ప్రతి పంట కూడా విషంతో సమానం. కనుక ఆవు లేని రైతు దయచేసి ఆవుల్ని పెంచండి. మళ్ళీ భూమికి ప్రాణాన్ని పోయండి. భూమికి ప్రాణం పోయాలంటే ముఖ్యంగా చూడండి, గోతల్లి అంత మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కనుక మాతల్ని, గోలక్ష్ముల్ని పెంచండి. అందరూ భూమికి ప్రాణాన్ని పోయండి. మంచి లైఫ్ని మంచి ఎంజాయ్గా సంతోషంగా బతకండి. నిజమైన సంతోషం ఇది. ఏది అలా వచ్చి అలా పోయే సంతోషాలు, ఆనందాలు మనకొద్దు. కనుక భారతీయులందరూ, యూత్ అంతా కూడా ఈ వీడియోని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్లు పెట్టండి. ఎవ్రీ టైం మీకు ఆన్సర్లు చెప్తాను. మీకు ఏమైనా సొల్యూషన్స్ కావాలన్నా చెప్తాను. వ్యవసాయంలో ఆవుల్ని ఎలా ఉపయోగిస్తే భూమి బంగారం అవుతుందో కూడా చెప్తాను. పాలేకర్ గారి వీడియోలు కూడా మీరు చూడండి. అతను కూడా చాలా గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తి, మహాత్ముడు అంటే అర్థం ఏంటో తెలుసా? మనమే డెవలప్ అవ్వాలా, మనమే బతకాలా, మనమే బాగుండాలా అనేటోడు స్వార్థపరుడు. వాడు మహాత్ముడు కాదు. అందరూ బాగుండాలా, అందరిలో మనం ఉండాలా అనుకునేటోడే నిజమైనటువంటి మహాత్ముడు. మహాత్మా అంటే అర్థం ఏదో దేవుడు అని కాదు, దేవుడు లాంటోడని అర్థం. అది మంచితనం. అది అందరూ బాగుండాలనుకోవడమే దైవత్వం అంటారు. దైవం అంటే ఎక్కడో ఉండదు. దైవాలు గుళ్ళల్లోనూ, గోపురాల్లోనూ, మసీదుల్లోనూ, చర్చుల్లో ఉండరు. దైవం ఎక్కడుంటుంది అంటే మన మనసులో ఉంటుంది. ఈ మనసుని మంచిగా పెడితే మీరే దైవత్వాన్ని పొందినట్టు, దేవుడు మీలోనే ఉన్నట్టు. కనుక యూత్ కూడా బాగా గమనించండి. దయచేసి యూత్కి చెప్తున్నాను, మారండి. మీరు చాలామంది మారారు. ఆర్గానిక్ వ్యవసాయానికి వస్తున్నారు. పెద్ద ఎన్ఆర్ఐలు మారిపోతున్నారు. ఉద్యోగస్తులు మారిపోయి మళ్ళీ ఫామ్ హౌస్లు పెడుతున్నారు. చూశారుగా మీరు, ఫామ్ హౌస్లు అమెరికా నుంచి వచ్చి కూడా ఫామ్ హౌస్లు ఇండియాలో పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు ఆల్వేజ్ ఐఎమ్ ఫేవర్ ఫర్ యూ. మీరు కూడా మంచిగా ఉండండి. దయచేసి వీడియోని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్. ఓకే ఫ్రెండ్స్.